విశ్వ బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలంటూ అమలాపురం విశ్వ బ్రాహ్మణ కళ్యాణ వేదికలో అత్యవసర సమావేశం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ యువజన నాయకులు ఆవులపాటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు ర్యాలీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీల, రాష్ట్ర నాయకులు కట్టోజు సన్నాయిదాసు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు నక్క చిట్టిబాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వాసవి హాజరయ్యారు. విశ్వ బ్రాహ్మణ సమాజం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఆ తలంపుతోనే ఈ కార్యాచరణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులకు ఒక గుర్తింపు, హోదా కావాలంటే విశ్వ బ్రాహ్మణులకు రాజకీయంగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ పదవులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున విశ్వ బ్రాహ్మణ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జిల్లాలోని అమలాపురం విశ్వ బ్రాహ్మణ కమిటీ పాల్గొని రాబోయే రోజుల్లో విశ్వ బ్రాహ్మణ ఐక్యతకు కృషి చేస్తామని, ఆ విధంగా ముందుకు వెళ్లడానికి హనుమంతరావు ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వక్తలు తెలిపారు. నేను కులం డెవలప్మెంట్ చూస్తాను, అందరూ తెలియజేసుకున్నాడు. తప్పు మాట్లాడితే నాకు క్షమించండి. నేను చిట్టుబాబు గారు చెప్పింది, హనుమంతరావు చెప్పింది నేను చూసా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున గోపాల్ గారు అందరు ఇటు చూడండి, అందరు ఇటు చూడండి సార్, అందరూ ఇటు చూడండి, ఇటు చూడండి. ఒకసారి ఎలా చూస్తాను విశ్వ బ్రాహ్మణ కార్యవర్గ సమావేశాన్ని అమలాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి వివిధ జిల్లాల నుంచి అనేక మంది అధ్యక్ష కార్యదర్శులు రావడం, అలాగే మరి కార్యాచరణ మరి రేపు నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 4-5 విశ్వ బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కాకుండా ఒకే సంఘం కింద ఏర్పాటు చేయడం కోసం మరి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, గతంలో కూడా విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక స్టీరింగ్ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు రాబోయే కాలంలో ఒకే సంఘం ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో 4-5 సంఘాలు ఉన్నప్పుడు మరి ఎవరి మట్టుకు వాళ్ళు ఒక్కొక్క మెమోరాండం తీసుకుని ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మరి సీఎం గారి దగ్గరకు, ఉన్నత అధికారుల దగ్గరకు వెళ్ళేటప్పుడు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పడం, మరి దానికి ఎవరికి చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరి మెమోరాండాలు ఇచ్చి మాకు అవి కావాలి ఇవి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి దాన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒకటే సంఘం ఉండి ఒకే నాయకత్వంలో ప్రయాణం చేయాలని ఒక ఆలోచనతో మరి రేపు ఆగస్టులో జరగబోయే ఎన్నికలకు మరి పావులూరి హనుమంతరావు గారి నాయకత్వంలో మరి 25 జిల్లాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మరి 100% కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ఏరియాలు కూడా ఆయనకి మంచి మద్దతును కూడా ప్రకటించడం జరుగుతుంది. అలాగే మరి ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే మేము సుమారు 25 లక్షల మంది రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు ఉన్నాం. మరి మాకు మరి ప్రభుత్వాలు
ఏ ప్రభుత్వ అధికారం వచ్చినప్పటికీ కూడా విశ్వబ్రాహ్మణులకు అన్యాయం చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పావులూరి హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రము, జాతీయ బీసీ ఓబీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద ఆగస్టు 5 సంవత్సరాల పూర్తి సమయం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కంప్లీట్ చేసే పరిస్థితిలో ఇంకా 8 నెలల ముందే ఈ రాష్ట్రంలో ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ పీరియడ్ లో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు మనము ఏమి చేశాము, సంఘపరంగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తా ఉన్నాము, భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏమి మనం సంపాదించుకోవాలి, ఇవి సంపాదించాలంటే ఏకీకృత సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో చర్చించడము. నమస్కారములు. నా పేరు అంగలకుదుటి సుశీల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు. మరి ఈరోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం అమలాపురంలో జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ 4.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు వరకు మేము సంఘపరంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ, ధర్నాలు చేస్తూ, డిమాండ్లు చేస్తూ ప్రజాప్రతినిధులందరి దగ్గరకు కూడా నివేదికలు సమర్పించిన సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చైతన్యవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల వారి యొక్క సమ్మతం ఉన్నప్పటికీ కూడా మేము మా కమిటీ 6 నెలల ముందుగానే కూడా మేము స్వచ్ఛందంగా ఇదే మాకు చివరి సభ,